వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ గ్లాస్ బియ్యం బెల్లం ఉంటే చాలండి, స్వీట్ రెడీ అయిపోద్ది. ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక కప్పు బెల్లం తీసుకుని కరిగించుకోవాలండి. కప్పు వాటర్ వేసుకోవాలండి. ఎలాంటి పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోద్ది. ఇలా వస్తే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని బియ్యంలో వాటర్ వేసుకోవాలండి. బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకుని 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని 4 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా పట్టుకోవాలండి. ఇదే పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. పాకం పూర్తిగా చల్లారే వరకు వేసుకోకూడదండి. పాకం పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు పాకం యాడ్ చేసుకుందాం. పాకం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉన్న గిన్నెని తీసుకోవాలండి. కుక్కర్ అయినా పర్వాలేదండి. ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుందండి ఆయిల్. వేడైన తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇది కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలండి. పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. 15 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూద్దామండి. చూసారా ఎలా ఉడికిందో? ఇంకా తెలియాలంటే స్పూన్తో గుచ్చి చూడొచ్చండి, చాకుతో కానీ స్పూన్తో కానీ. మధ్యలో ఉడికిందో లేదో చూస్తే తెలుస్తుందండి. చూసారా కొంచెం అంటుకుంటుంది. ఇంకా ఇంకొంచెం సేపు ఉడికిన మళ్ళీ చూద్దామండి. తేనె పొట్టు లాంటి స్వీట్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడానండి. ఈ స్వీటు పిల్లలు వచ్చేసరికి చేసి ఉంచితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఇష్టంగా తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.